38వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 38. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా నేను క్రైస్తవుల దేవుడిని అని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నేను సజీవుల దేవుడిని. ఆ ముందే ఒక మాట ఉంది, అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. దేవునికి తెలిసినటువంటి రెండు జాతులు, ఒకటి సజీవులు, రెండవది మృతులు. వీళ్ళు తప్పితే ఇంకొక డివిజన్ దేవుడికి తెలియదు. దేవుడు మానవుల్ని చేసినప్పుడు వాళ్ళలో 2 రకాల జీవాలని ఉంచాడు. ఒకటి భౌతిక జీవం, రెండవది ఆత్మీయ జీవం. పాపం చేసినప్పుడు ఒకటి ఆగిపోయింది, ఒకటి మాత్రమే కంటిన్యూ అయింది. అందుకనే మనం బ్రతికున్నాం. అయితే ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని స్వంత రక్షకుడిగా అంగీకరించి తమ పాపాలని ఆయన రక్తంలో కడుక్కున్నప్పుడు రెండవ జీవం, పోయినటువంటి జీవం మళ్ళీ ప్రారంభమవుతుంది. దేవునితో ఆత్మకు సంబంధం ఏర్పడినప్పుడు మళ్ళీ ఆత్మీయ జీవం ప్రారంభమవుతుంది. ఆ విధంగా 2 జీవాలతో విశ్వాసి బ్రతుకుతాడు. ఈ 2 జీవాలు ఉన్నవాళ్ళనే దేవుడు సజీవులు అని పిలుస్తున్నాడు. ఈ 2వ జీవం లేని వాళ్ళు మృతుల కేటగిరీలోకి వెళ్తారు. వాళ్ళు జీవిస్తారు కానీ వాళ్ళని దేవుడు మృతులు అని మాత్రమే చెప్తాడు. దేవుని దృష్టిలో మానవులందరూ బ్రతికే ఉన్నారు అని ఈ వాక్యం చెప్తుంది. చూడండి 38వ వచనం. ఆయన దృష్టికి అందరూ జీవించి ఉన్నారని వారికి ఉత్తరమిచ్చారు. దేవుని దృష్టిలో అందరూ బ్రతికే ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఉనికిలోనికి వచ్చినటువంటి మానవుడు ఈ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్.